హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి బొక్క సాయి ఆలుమోమ్ ఛానల్. ఈరోజు పుష్ప డే 1 నుంచి డే 10 వరకు ఎంత కలెక్ట్ చేసిందో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాను. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ ఉంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ప్లీజ్ నచ్చితే ప్లీజ్ కన్ఫర్మ్గా లైక్ చేయండి. అండ్ వీడియోస్లో ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఒకవేళ ఎడిటింగ్ ఏమైనా బాగోకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ రండి. అప్పుడే కదా నాకు ఏమేమి తప్పులు ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్యాలిక్యులేటర్తో వచ్చేసాను. ఓకే, ఇంకా సోది లేకుండా వెళ్ళిపోతాం. అలాగే మన ఛానల్ ప్రకారం సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నాకైతే సపోర్ట్ కింద అయితే ఉంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో నాకైతే కొద్దిగా సపోర్ట్ కింద అయితే అనిపిస్తలేదు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డే 1 చూసుకుంటే 294 కోట్లు అయితే వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది. ఇదిగోండి డే 1 294 కోట్లు అయితే వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది. మరి డే 2 వచ్చేసరికి 155 కోట్లు కలెక్ట్ చేసి దాదాపు 2 రోజులకి 449 కోట్లు పోస్టర్ అయితే దింపారు. ఇదైతే మనందరికీ తెలిసిందే. ఇంకా డే 3 ఎంత కలెక్ట్ చేసింది అనుకుని చాలామంది అనుకుంటున్నారు. డే 3 అనేది డైరెక్టర్ 629 కోట్లు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంతో డే 3 అనేది ఎంత కలెక్ట్ చేశారో చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడైతే నేను చెప్తాను. డే 3 అనేది వరల్డ్ వైడ్గా 171 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అంత పుష్ప మూవీ రప రికార్డ్స్ అయితే సృష్టించింది. 3 రోజులకి దాదాపు 620 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 4 రోజులకి అయితే దాదాపు 829 కోట్లు పోస్టర్ అయితే దింపారు. 4వ రోజు వచ్చేసరికి 203 కోట్లు అయితే 4వ రోజు అయితే కలెక్ట్ చేసి సెన్సేషనల్ క్రియేట్ అయితే చేసింది. అసలు ఇదైతే ఇండియన్ హిస్టరీలో నెంబర్ 1 రికార్డ్ అనేది చెప్పవచ్చు. దాదాపు 4 రోజులకి 315 కోట్లు ఎంత నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా డే 5కి వెళ్ళిపోతే డే 5 అనేది 420 కోట్లు మేకర్స్ అయితే పోస్టర్ నుంచి వచ్చింది. 420 కోట్లు అయ్యి బాబాయ్, అసలు అందరికీ మత్తిపోతుంది. కలెక్షన్ చూస్తే అల్లు అర్జున్ రప తగ్గేదే లేదా అంటున్నాడు. దాని తర్వాత పుష్ప మూవీ 6వ రోజుతో 1000 కోట్లు కొట్టేసింది. అంతా మేకర్స్ ప్రకారం 6వ రోజు 1000 కోట్లు అయితే కొట్టేసింది భయ్య. 6వ రోజు 1000 కోట్లు కొట్టేసింది. దాదాపు 80 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. 6వ రోజు మామూలు విషయం కాదు అది. ఈ ట్రేడ్ లెక్కలో అయితే 1070 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అది ఇంకా ట్రేడ్ లెక్కలో 970 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మేకర్స్ లెక్కలో 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 7వ రోజు వచ్చేసరికి 1067 కోట్లు అయితే కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్స్ని బాక్స్ ఆఫీస్ని రప్ప తగ్గేదే లేదా అంటుంది అల్లు అర్జున్ అన్న అయితే 1067 కోట్లు అయితే కలెక్ట్ చేశాడు. ఇంకా 7వ రోజు 8వ రోజు 9వ రోజు 10వ రోజు మొత్తం కలిపి కలెక్షన్స్ని ఒక్కసారిగా చేసేసి దాదాపు 1190 కోట్లు పోస్టర్ అయితే ఇప్పుడైతే దింపారు. దీంతో ఇప్పుడు ఏమేమి రికార్డ్స్ లేచిపోతే చెప్పనా, RRR లెగిసిపోయింది. RRR లెగిసిపోద్ది. కలికి ఇప్పుడు లెగిసిపోతాకి సిద్ధమైంది. ఇంకో 10 కోట్లు తేడా ఉంది. కలికి ఏమో 1200 కోట్లు కొట్టింది. అది పోద్ది. దాని తర్వాత RRR పోద్ది. KGF పోద్ది. బాహుబలిని టచ్ చేయదు భయ్య. నేనైతే గ్యారెంటీది బాహుబలిని టచ్ చేయదు. బాహుబలిని టచ్ చేయాలంటే మన ప్రభాస్ అన్నే రావాలి, మన SS రాజమౌళి రావాలి. ఇప్పుడు అందరూ ఓకే, మీకు బాక్స్ ఆఫీస్ మీద క్లారిఫై వచ్చింది కదా. 10 డేస్కి గాను 1190 కోట్లు అయితే మూవీ అయితే కలెక్ట్ చేసింది. మరి దీని గురించి ఫ్యూచర్లో ఏ మూవీ ఈ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే రాజమౌళి గారి మహేష్ బాబు మూవీ, అలాగే స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫౌజీ, ఈ 4 సినిమాలు ఏదో ఒకటి లేకపోతే 4 కొట్టేయచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ 4 అంటున్నారు. నేనైతే ఒక 2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమున్నాయంటే దేవరా పార్ట్ 2 ఉంది. ఇంకా గేమ్ చేంజర్ అవ్వదు. RC 16తో RC 17తో అవ్వచ్చు. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి ఫ్యూచర్లో.